కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్స్ నందు ప్రభాస్ వేరయ్య అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అద్దరిపోయే హిట్ పడినా ఉలుకు పలుకు లేకుండా ఉండటం ప్రభాస్ కే చెల్లిద్ది. కలెక్షన్స్ గుమ్మరిస్తున్నా పట్టించుకోడు. బ్లాక్ బస్టర్ తర్వాత కనిపించని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్ ఒక్కరే. ప్రమోషన్స్ కి సెలబ్రేషన్స్ కి ఎందుకు దూరంగా ఉంటున్నాడు ప్రభాస్? ప్రభాస్ సినిమాలకు ప్రమోషన్స్ తక్కువ, కలెక్షన్స్ ఎక్కువ. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నా హీరో ప్రమోషన్స్ లో కనిపించడు. సినిమా హిట్ అయినా మోహన్ చూపించడు. ఇలాంటి హీరో ప్రభాస్ తప్ప మరొకరు కనిపించరు. ప్రమోషన్ లేకుండా హిట్ అయిన సినిమా సలార్. రిలీజ్ కి ముందు రాజమౌళి ఇంటర్వ్యూ, తర్వాత శృతి హాసన్ ఇంటర్వ్యూ తప్ప ఒక్క ఈవెంట్ జరగలేదు. సినిమాకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం ఒక్కటి చేయలేదు. రాజమౌళి తన సినిమాలకు చేసిన విధంగా సలార్ కి ప్రమోషన్ చేస్తే వసూళ్లు మరింత పెరిగేవన్న ఫీలింగ్ డార్లింగ్ ఫ్యాన్స్ లో ఉంది. మొత్తానికి డార్లింగ్ 6 ఏళ్ల తర్వాత సక్సెస్ చూశాడు. బాహుబలి 2 తర్వాత నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాప్ కాగా సలార్ ఆదుకుంది. సినిమా వరల్డ్ వైడ్ గా 700 కోట్ల గ్రాస్ తో బ్రేక్ ఈవెన్ అయింది. ఫ్యాన్స్ సమక్షంలో సెలబ్రేషన్స్ జరుగుతాయనుకుంటే చిత్ర యూనిట్ మాత్రం పార్టీ చేసుకున్నారు. సలార్ హిట్ తర్వాత ప్రభాస్ హోంబలే ఫిల్మ్స్ ఇచ్చిన పార్టీలో అయినా కనబడ్డాడు. కల్కి రిలీజ్ తర్వాత ప్రభాస్ ఇండియాలోనే లేరు అని తెలిసింది. ప్రెజెంట్ యూరప్ లో ఉన్నారని టాక్. దేశవ్యాప్తంగా కల్కిపై చర్చ జరుగుతున్నా, ఫ్యాన్స్ ఖుషి అవుతున్నా ప్రభాస్ కి మాత్రం ఇవేవి పట్టవు. పాన్ ఇండియా మూవీ అంటే దేశం మొత్తం తిరిగేస్తారు. అయితే కల్కి ప్రమోషన్ లో ప్రభాస్ పార్టిసిపేషన్ తక్కువే. బుజ్జి రివీల్ ఈవెంట్ లో, ముంబై ఫంక్షన్ లో తప్ప మరోసారి కనిపించలేదు. ఇదే సిచ్యువేషన్ లో మరో హీరో ఉంటే కలెక్షన్స్ పెంచుకునేలా ఇంటర్వ్యూస్, సక్సెస్ మీట్స్ తో హోరెత్తిస్తారు. సక్సెస్ క్రెడిట్ సొంతం కావాలని తాపత్రయపడతారు. కల్కి రిలీజ్ అయి 2 వారాలవుతున్నా డార్లింగ్ ఇంతవరకు కనిపించలేదు. ఎవరేమనుకున్నా, సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా చివరికి రికార్డ్స్ క్రియేట్ చేసినా ఇవేవి పట్టనట్టు ప్రమోషన్స్ కి దూరంగా ఉండాలన్న కొత్త నిర్ణయాన్ని ఆచరణలో పెడుతున్నాడు ప్రభాస్.